యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నారంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. చక్కని హెచ్చరిక కదా. ప్రియులరా, ఏం ఆలోచిస్తామంటే, నిజమే కదా, మన చుట్టూ అంతా మోసగాళ్లే. బంధువులు మోసగాళ్లే, స్నేహితులు మోసగాళ్లే, ఇరుగు పొరుగు మోసగాళ్లే. యాకోబు గారు సైతం 1:16 అంటాడు, ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటాడు. ఎవరు మోసం చేస్తారు మనల్ని? ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం ఒకసారి వేసుకున్నట్లయితే, ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో యేసుప్రభు అంటాడు, మీరు ఏ కొలత కొలుస్తారో మీకు అదే కొలత. అంటే మనము మోసం చేయకుండా మనల్ని ఎవరు మోసం చేయలేరు. అదేంటండి, మనం ఎందుకు మోసం చేస్తాము? మనం చేయకపోయినా మనల్ని మోసం చేస్తారు కదా. ఎంతోమంది మోసపోతున్నాం కదా అంటే, అవును కదా, పరిశుద్ధ గ్రంథం అంటుంది మోసం ఎక్కడలో లేదురా ప్రియ క్రైస్తవుడా. ఇర్మియా గారు చెప్పేశాడు అప్పుడే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు అన్నాడు. హృదయమే మోసం. ఎవరో వచ్చి మోసం చేయక్కర్లే. మొదట మన హృదయంలో మోసం ఉన్నప్పుడు మోసపోతూనే ఉంటాము, మోసం చేస్తూనే ఉంటారు, సంశయమే లేదు. కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు మొదటి పత్రికలో 3:18 అంటాడు, ఎవడైనా సరే నా అంత జ్ఞానం గల్లోడు లేడు అనుకుంటే వాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు అన్నాడు. అనేకసార్లు అనుకుంటాం, నాకు తిరిగిన సంగతులు ఏమున్నాయి, నాకంటే జ్ఞాని ఎవడు అనుకుంటాం. తనను తాను మోసపరుచుకొనకూడదు. ఎలాగంటే, మీలో మీరు ఈ లోకంలో నేనే జ్ఞానిని అనుకోవద్దు అని హెచ్చరిక చేసినాడు. కనుక కొన్నిసార్లు నాకు తెలుసులే, అంత మాత్రమే కాదండోయ్, నాకు చాలా గుర్తింపు ఉంది, నన్ను బాగా గుర్తిస్తారు, ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటారు కొంతమంది. ఎవడైనను వట్టివాడై ఉండి తనను తాను ఎంచుకుని ఎడల గొప్పవాడునను ముఖ్యుడునను అనుకున్నట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అది నీవు మోసపోతున్నావు అన్నాడు. కనుక ఎవరు మోసం చేయక్కర్లా. మోసము మనలోనే ఉంది ప్రియులారా. వాక్యం ఎంత చక్కగా వింటామో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నారంటే, మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, అప్పుడు మీలో సత్యము కూడా ఉండదు. వినువారు మాత్రమై ఉంటే మోసంలో మీరు పడ్డారు. ఎక్కడ ఉన్నది మోసము? కీర్తనకారుడు ఏమంటారు? కీర్తనల గ్రంథము 120వ అధ్యాయం 3వ వచనంలో మోసకరమైన నాలుక అంటాడు. అసలు ఎవరు మోసం చేయక్కర్లేదు. నీ నాలుక మోసం చేయగలదు, నువ్వు మోసపోగలవు. అప్పుడు ఎదుటి వారికి నిన్ను మోసం చేయటం కూడా అది సులభతరం. నేను ఎంత చక్కగా ఉన్నాను కదా, ఎంత బాగున్నాను కదా, ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నలుపైన నాకేం తక్కువ అంటుంటే, సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయము 30వ వచనంలో రాస్తాడు, అందము మోసకరం. మోసం ఎక్కడుంది? ఎవ్వరూ మోసం చేయనక్కర్లా. ద్రాక్షారసము మోసకరమైనది. మోసకరమైన అలవాట్లు, మోసకరమైనవి
పదార్థాలు కూడా ఉన్నాయట, ద్రాక్షరసము కూడా అనట. అది త్రాగువాడు మోసగాడు, అతడు తప్పక మోసపోతాడు. 12వ కీర్తన 2వ వచనంలో మనస్సు మోసకరమైంది అన్నాడు. మోసకరమైన మనస్సు గలవారై మీరు అబద్ధం ఆడుతుంటారు అప్పుడప్పుడు. కనుక మోసము ఎవరు మనల్ని చేయనక్కర్లేదు, ఎవరి ద్వారా మనము మోసపోనక్కర్లేదు. మనలోనే మోసం ఉన్నది. అనగా ఎందుకున్నది మోసము? అనగా మనలోనే అతడున్నాడు. సాతాననియు అపవాది అనియు పేరు గల అతడు మోసపుచ్చుచూ ఉన్నాడు మొదటి నుండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో, పిల్లరా, వాడు ఘట సర్పము, వాడు ఆది సర్పము, వాడు ఒక దినాన పడబోయబడ్డాడు. పడద్రోయబడి మన కాళ్ళ క్రింద చితకదొక్కపడ్డాడు. నిలబడదామా? ప్రభా, ఈ విషయంలో మీరు చేసిన హెచ్చరికను బట్టి నేను అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళినా మోసమే జరుగుతుంది, ఎవరు చూసినా మోసమే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎవరు మోసము కాదు, మోసం నాలో ఉన్నది, నా హృదయంలో ఉన్నది. నా నాలుక మోసకరమైనది, నా అందచందాలు మోసకరమైనవి, నా జ్ఞానం మోసకరమైనది. నేను ఒక ప్రముఖమైన వ్యక్తిని, నాకు అనేకులు గుర్తించాలి అనుకుంటున్నా. మోసకరమైన ఆలోచనలు నాలో ఉన్నాయి. మొట్టమొదట నాలో ఉన్న మోసాన్ని తీసివేయి. నాలో ఉన్న మోసానికి కారకుడైన అపవాదిని ప్రభువా నా నుండి దూరం చేయి. అడుగుదామా? ఏ మాటని ధ్యానించినప్పుడు ప్రియ సహోదరుడా, ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకొని, ఒకసారి మనసులో ఆలోచన చేసి, నాలుకని పాప ప్రపంచము, ఎవరూ దాన్ని సాధు చేయలేరన్నాడు. నాలుకని సాధు చేద్దాం, హృదయాన్ని బంధంలో స్వాధీనంలో ఉంచుకుందాం. ప్రభు ఆత్మ మీ అందరితో ఉండను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.